2000 నమ్మకం అభివృద్ధి సంక్షేమం సందర్భంగా ప్రతి ఇంటికి ఏదైతే ఈ సుపరిపాలన భాగంగా చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు వాటి సత్పత్తి ఫలితాలు అలాగే రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే క్షేత్రస్థాయిలో మేలు జరుగుతుంది కనుక్కోవడం కోసం ప్రతి గడపకి ప్రతి ఉదయం దగ్గరికి కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు. చాలా మంచి స్పందన వస్తుంది రాష్ట్రమంతటా కూడా. అతి తక్కువ సమయంలో అంటే 4 రోజుల్లో 12 లక్షల పైచిలకు గడపలకి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు వెళ్ళారంటే అంటే అక్కడ రెస్పాన్స్ వచ్చినటువంటి తీరు బట్టి చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2014లో ఆ విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చేశారు. కానీ 2019లో అబద్ధ పునాదులు పుట్టినటువంటి పార్టీ అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి అన్నీ మాయమాటలు చెప్పేసి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తారు. మరి ఈ రోజున అంత వెనకబడినటువంటి రాష్ట్రాన్ని మళ్ళా కంపల్సరీగా కూటమి ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఎప్పుడు లేని విధంగా 2024లో అద్భుతమైన మ్యాండేట్ 93% మ్యాండేట్ 164 సీట్లతో అద్భుతంగా కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావించే ఈ కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్ని కార్యక్రమాలు ఏదైతే మాటిచ్చామో సూపర్ 6 అని చెప్పాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు కొంతమందికి ఇస్తాను అందరికి ఇచ్చాం. అన్న క్యాంటీన్ ద్వారా ప్రతి పేదవాడికి భోజనం పెట్టే కార్యక్రమం చేశాం. పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరు ఎలా అయితే పెంచుతామని చెప్పామో 4,000 చేసాం, 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 చేసాం. అన్నీ కూడా 1వ తారీఖు అందరికీ కూడా అంటే 1 సాయంత్రం కూడా కాకముందునే అందరూ కూడా ఆత్మగౌరవంగా ఉండే విధంగా కార్గో అవ్వచ్చు. అలాగే ఏదైతే టూరిస్ట్గా తిరిగే వాళ్ళకి ఒక మంచి డెస్టినేషన్ అవుతుంది. ముఖ్యంగా అయితే మనకి విశాఖపట్నంలో వస్తున్నటువంటి ఐటీ సంస్కరణలు అవ్వచ్చు, మనకు వస్తున్నటువంటి గూగుల్ అవ్వచ్చు, లేకపోతే అదానీ అవ్వచ్చు, లేకపోతే టీసీఎస్ అవ్వచ్చు, వచ్చిన ఒక మంచి ఎకో సిస్టమ్కి ఈ యొక్క భోగాపురం మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ప్రతి ప్రాంతం కూడా అది విశాఖపట్నం జోన్ అవ్వచ్చు, చెప్పినట్టుగా అమరావతి కూడా ఒక ప్రణాళికతో మనం రాష్ట్రానికి కూడా ఒక మంచి రాజధాని ఉండాలి, కళ రాజధాని ఉండాలని చెప్పి మేము చెప్తాము. దానికి కూడా అంటే ప్రతి ఒక్క ప్రాంతం కూడా ఒక పక్క ఏరోస్పేస్ అవ్వచ్చు, ఒక పక్క డ్రోన్ సిటీ అవ్వచ్చు, ఇట్లా అన్ని ప్రాంతాలు కూడా ఈరోజు మనం చిన్న స్క్రూ డ్రైవర్ దగ్గర నుంచి 6 ప్లేన్లు దాకా అంటే రాబోయే రోజుల్లో 6 ప్లేన్లు కూడా తయారు చేసే కేంద్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ అవుతా ఉంది. అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఆలోచన, అలాగే రాత్రింపగళ్ళు కష్టపడి యువత కోసం ఆలోచించే లోకేష్ గారి చొరవ, ఇవన్నీతో పాటు మోడీ గారి ఆశీస్సులు ఇవన్నీ కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి అన్ని మంచి ఫలితాలు రాబోతా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.